పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి, కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15 ఘంటాపదంగా ఖచ్చితంగా కూటమి 100% గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్, మీ చప్పట్ల కోసం కాదు. సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను. 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి 15కి 15 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్. 15కి 15 నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవసం చేసుకునేందుకు 100% ఆస్కారం ఉంది. ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది, ఎవరెవరు కంటెస్ట్ చేశారనేది చూద్దాం, ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 9కి 9 ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 9కి 9 కైవసం చేసుకుంటుంది. నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా 6కు 6 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం కూడా 10,000. మీరు మార్క్ ఈ 15 నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్. కేకే అనేవాడి గురించి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నాడు రాసి పెట్టుకోండి. 15 చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మెజారిటీ కంటే ఓట్లు తగ్గి గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జుల్లో 2,000 తోట్లు గెలుస్తారు, 3,000తో గెలుస్తారు, 5,000 కాదు 10,000 తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు. 6కు 6 చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్, ఓవరాల్గా 0. మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది. నెక్స్ట్ జిల్లా సార్ కృష్ణా జిల్లా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా, రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని తింటా ఉంటారు. క్వశ్చన్లు ఆ క్వశ్చన్లు తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి 100% బలంగా చెప్పేదానికి, మీకు తెలియపరిచేదానికి 16లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే కొన్ని 2-3 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి, గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ 16కు 16 జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి 16కు 16 నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. ఫొటోస్ తీసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి, లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మర్చిపోవద్దు. కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసి సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా. నెక్స్ట్ సార్ సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, టీడీపీ పోటీ చేసినటువంటి 13 నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అది మంత్రి అయినా సరే, మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే, టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ 13 నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం. ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే, తోపులు అయినా సరే, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు. అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కూడా, అంటే మొత్తం నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకవర్గం కైవసం చేసడానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్ సార్ ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది, బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు 2 నియోజకవర్గాలు ఓడిపోద్ది. ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరికి తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు గెలుస్తుందని. ఒక్కసారి కూటమి కట్టి ముందుకు వస్తే అదే కూటమికి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ రాబోతుంది గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది, విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది, కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది. మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది. మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక 10% ఇటు నుంచి అటు మారిపోతే 10% మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్. ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా, బాగా గుర్తుపెట్టుకోండి. 35% 40% నుంచి కూటమికి మీకు 60% గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది. డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు. పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటకే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ లేదు. సో 17కు 17 ఖచ్చితంగా కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్ మొత్తం 16 నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూసినట్టుగా 16కు 16 మేమే గెలుచుకుంటామని చెప్పి
కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్. ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. 16కు 16 ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా, ఎంత కచ్చిగా, ఎంత ఓడించాలన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్, న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయిందనేది మీకు ఇక క్లియర్ కట్గా కనపడుతుంది. 16కు 16 క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది. నెక్స్ట్ సార్. అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను, జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి 100% ఆస్కారం ఉంది. సో మొత్తం ఓవరాల్గా నెక్స్ట్ సార్. సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి. సో ఓవరాల్గా ఇక్కడ 17 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది. కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని, కూటమి వల్ల అవుతుందని ఘంటాపదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మొత్తం 12 నియోజకవర్గాలు. సహజంగా అనుకునేది ఏంటంటే సార్, మామూలుగా ప్రకాశం, గుంటూరు, రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు, అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని. ఒక్కసారి పరిస్థితులు మారితే, ఒక 10% ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు. పోయినసారి కేవలం 4 నియోజకవర్గాలు, సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తున్నంత వరకు. సో 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది, ఈ పాలెంలో గెలుచుకునే దానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకవర్గం ఒక్కటే కనపడుతుంది. మిగతా ఏ 11 నియోజకవర్గాలు కూడా 1-2 టఫ్ ఫైట్లు ఉన్నాయి, అవి కూడా కూటమి వైపు వాళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది. సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్. కేకే నుంచి ఒక మాట ముందుకు వస్తే వెనక్కి తీసుకుని వెళ్ళి 12 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూకుడు వెళ్తుందంటే 12 నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు అంటే టోటల్ 12 తనే కంటెస్ట్ చేస్తుంది. ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు, జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు. టోటల్గా ఉన్న 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు ఓడిపోయి ఒక్క నియోజకవర్గం పక్కన పెడితే టోటల్గా 11 నియోజకవర్గాలు అదే కైవసం చేసుకుంటుంది సార్. చెక్ చెక్